శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం గరుడ పురాణంలో జీవి ఏ విధంగా పుడతాడు, గర్భంలో ఆ స్వరూపం ఏ విధంగా ఉంటుంది, ఈ పంచతత్వాల ప్రవేశం ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించి, అండపిండ బ్రహ్మాండాల స్థితిగతుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హే ప్రభో, ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజ ఈ 4 ప్రాకారాల ప్రాణులు ఎలా పుడతాయి? త్వచ, రక్త, మాంసం, మేధో, మజ్జ, అస్థిలోకి జీవం ఎలా వస్తుంది? 2 కాళ్ళు, 2 చేతులు, గుదము, నాలుక, వెంట్రుకలు, గోళ్ళు, తల, సంధి మార్గాలు, నానా ప్రాకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? కామ, క్రోధ, భయ, లజ్జ, హర్ష, సుఖ, దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి? ఈ శరీర ఛిద్రణ వేష్టన ఎలా జరిగింది? హే ఋషికేశ, ఇదంతా నాకేదో ఇంద్రజాలంలా కనిపిస్తుంది. ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు. ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు? అడిగాడు గరుత్మంతుడు. శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, వత్స గరుత్మంత, దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దానినే చెప్తున్నాను విను. స్త్రీలు ఋతుకాలంలో నెలకు 4 రోజుల పాటు పరిత్యజించబడతారు. ప్రాచీన కాలంలో బ్రహ్మ వృత్రాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్య పాతకంలో 4వ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు. దానివల్ల స్త్రీలు ఒక 4 రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది. ఆ పాపం వారి శరీరంలో ఉన్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు. 4వ రోజు శుద్ధి జరుగుతుంది. అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను, పితరులను పూజించడానికి యోగ్యతను కలిగి ఉంటుంది. ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలిమూత్రోత్పత్తి అంటారు. వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జన్మిస్తారు. యుగ్మతిథులున్న రాత్రుల్లో సంగమం జరిగితే కొడుకులు అయుగ్మరాత్రి సహవాసం వల్ల కూతుళ్ళు పుడతారు. కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి 2వ వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించాలి. సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం 1 నెలలో 16 రాత్రుల పాటు కొనసాగుతుంది. 14వ రాత్రి గర్భధాన ప్రక్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, ధర్మనిష్ఠుడగు కొడుకు పుడతాడు. ఋతుకాలంలో 5వ రోజున స్త్రీలు చేదు, ఘాటు, ఉప్పు, కారం, వేడి అధికంగా ఉన్న భోజనాన్ని చేయరాదు. మధుర భోజనాన్ని తినాలి. అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను, పురుష బీజం అమృత తుల్యంగాను ఉంటాయి. ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి. మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి, శీతలతకి, పన్నీటి జల్లు వంటి ప్రకృతికి నిలవై ఉంటుంది. ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో, చందన చర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి. తరువాత శుద్ధ మనస్సుడై మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి. వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన ఉంటే అంత మంచి స్వభావమున్న సంతానం కలుగుతారు. జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోకి వస్తుంది. ఆ పిండమే స్త్రీ గర్భమనడి ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతుంది. శుక్రంలో చైతన్యం బీజరూపంలో ఉంటుంది. చిత్తం కామావృత్తమై అది శుక్రంలో కదిలి స్త్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు, శుక్రం బలంగా ఉంటే కొడుకు పుడతారు. 2 బలంలో సమానం కాకూడదు. అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశం ఉంది. శుక్ర శోని సంయోగం వల్ల ఏర్పడిన పదార్థం ముందు కణకేంద్రంగా కదిలి 5వ రోజు కల్లా ఒక బుడగంతై 14వ నాటికి మాంసపు ముద్దగా పరిణతి చెందుతుంది. తరువాత అది ఘనీభవిస్తూ క్రమంగా 20వ రోజుకి పిండ రూపాన్ని ధరిస్తుంది. మరొక 5 రోజులకు దానిలో శక్తి, పుష్టత కలిగి కదులుతూ ఉంటుంది. ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి. 2వ మాసంలో చర్మం, కొవ్వు, 3వ నెలలో మజ్జ,
అస్థి, 4వ నెలలో కేశాలు, వ్రేళ్ళు, 5వ మాసంలో కన్ను, ముక్కు, వక్షస్థలం ఏర్పడతాయి. కంఠం, రంధ్రాలు, ఉదరం 6వ మాసంలోను, గుహ్యాది భాగాలు 7వ నెలలోనూ నిర్మించబడగా 8వ మాసంలో ఆ ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణత రూపాన్నొంది జనని గర్భంలోనే అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. 9వ మాసంలో దానిలో ఓజోగుణం ఏర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది. అప్పటి నుండి అది ఒక గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగానో, మగబిడ్డగానో, 3వ ప్రకృతిగానో పృథ్వీపై జన్మించడం జరుగుతుంది. అప్పటికి 10వ మాసం వచ్చి ఉండవచ్చు. 10వ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది. ప్రసవకాలీన వాయువులచే ఆకర్షించబడి తాత్కాలిక పీడచే వశము దప్పి అప్పటికే తల్లి యొక్క సుషుమ్న నాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడడానికి ప్రయాసపడుతుంది. గర్భంలో పంచభూతాలు కావు, 6 భూతాలుంటాయి. పృథ్వీ, జలం, హవి, భోక్త, వాయు, ఆకాశ అనే ఈ 6 భూతాలు గర్భస్థ శిశువును బయటకి పంపడానికి ప్రయత్నిస్తాయి. స్నాయుత తంత్రికలచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతుంటుంది. విద్వాంసులు వీటిని మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు. ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి. ఓ గరుత్మంత, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, మాట, గుద, గుహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, గజజిహ్వి, పూష, యశ, అలంబృష, కుహు, శంకిని ఈ 10 దశనాడులు. నాడులు పిండ మధ్యంలో ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనే 10 ప్రాణులలో ఉండు వాయువులు. ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణమవుతుంది. మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దాన్ని అన్ని సందుల వద్దకు చేరవేస్తుంది. భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారం వాయువు ద్వారా 2 భాగాలుగా విభజించబడుతుంది. వాయువే అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని 12 మార్గాల ద్వారా మలంగా బయటికి పంపుతుంది. శరీర భాగాలైన చెవులు, కనులు, ముక్కు, నాలుక, పండ్లు, నాభి, గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు. విష్ట, మూత్ర, శుక్ర, శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది. కర్మానుసారమే మనిషికి సుఖ దుఃఖాలు, భయాలు, శుభాలు కలుగుతాయి. కర్మానుష్ఠానం జరిగేదే శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిలి ముఖ్యమైనది. దీని ద్వారానే ఉత్తమగతులు, అధమగతులు ప్రాప్తిస్తాయి. కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది.